విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. సకల ఘనత మహిమ ప్రభావములు మన తండ్రి అయినటువంటి దేవునికి అనునిత్యము మనందరి యథార్థమైనటువంటి జీవితముల ద్వారా చెందును గాక. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము నిగ్గు తేల్చబడిన నిరూపణ. నిగ్గు తేల్చబడిన నిరూపణ. దయచేసి అందరూ ఒకసారి ఈ వీడియో వాయిస్ వినవలసిందిగా మనవి చేస్తున్నాను. బహుశా ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో ఉందని అట్లే ఒకటో నెంబర్ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇక ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటి దానికంటే ఏం మాట్లాడారు అనేటువంటిది మనకి ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఒక నక్క చాలా రోజుల నుండి ఆకలితో అలమటిస్తూ మరో నక్కతో, నీకేమైనా దొరికిందా, నాకు చాలా ఆకలి అవుతుంది అని అంటే, ఏం దొరకలేదు బాబాయ్ అని అంటే, నాది కూడా అదే పరిస్థితి, నేను చూస్తున్నాను, దొరికితే బాగుండు అని మాట్లాడచ్చు. వారు ప్రస్తావించినటువంటి అంటే ఆ ఉద్దేశంతో ఆ రకంగా మాట్లాడుతూ వారు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులలో మీది సత్యము అని, క్రైస్తవ్యము, బైబిలు, క్రీస్తు, మీ దేవుడు సత్యము అని నిరూపించటానికి రండిరా అనంటే ఎవరు రావటము లేదు. నాది అదే పరిస్థితి, నేను అలాగే పిలుస్తున్నాను, కానీ ఎవరు రావటం లేదు. రండిరా అనంటే వారు మీ వేదాలను కూడా, మీ పుస్తకాలను కూడా ముందు పెట్టుకొని రెండింటినీ చర్చిద్దాము అని అంటున్నారు. రెండింటినీ చర్చించాల్సినటువంటి అవసరం ఏముంది? బైబిల్ పట్టుకొని మీరే కదా కొంపల మీద పడి తిరుగుచున్నారు. కాబట్టి మీ బైబిల్నే నిరూపించుకోండి, బైబిల్ గురించే మాట్లాడదాము అని మేమంటున్నాము, లేదా నేను అంటున్నాను అంటూ ఇంకా మరొక విషయాన్ని ప్రస్తావించింది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ని మనం ఎంతో కాలం నుండి వాడుచున్నాం, మనం సంతృప్తిగానే ఉన్నాం. ఒక కొత్త ప్రోడక్ట్ని పట్టుకొచ్చి
ఇది దానికంటే బాగుంటుంది, దీన్ని వాడండి చూడండి అని అన్నప్పుడు ఆ కొత్త ప్రోడక్ట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, విశేషాలు ఏంటో, పాత దానికంటే గొప్పగా ఉన్నటువంటి విషయాలేంటో నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ప్రోడక్ట్ పట్టుకొచ్చినటువంటి వారిది కదా. పాత ప్రోడక్ట్తో మేము సంతృప్తిగానే ఉన్నాం కదా అని అంటూనే కొత్త ప్రోడక్ట్ని నిరూపించుకున్న తర్వాత పాత ప్రోడక్ట్ గురించి ఆలోచిద్దాం. అయితే కొత్త ప్రోడక్ట్ నిరూపించుకోలేకపోతే ఈ లాజిక్ మీరు గమనించాలి. కొత్త ప్రోడక్ట్ని ఇది మంచిది, ఇది గొప్పది, దీంట్లో ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి అని మీరు నిరూపించుకోకపోతే పాత ప్రోడక్ట్ని గురించిన నిరూపణ అవసరము లేదు. అంటే ఎట్టకేలకి వారి గ్రంథాలను గురించి మాట్లాడటానికి వారు ఇష్టపడటము లేదు. వారి గ్రంథములను గురించి మాట్లాడటానికి తప్పించుకునేటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది స్పష్టం. ఇకపోతే బైబిలు అనేటువంటిది ఈరోజు క్రొత్తగా నిరూపించాల్సినటువంటి అవసరత ఏమీ లేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి అనేకులైనటువంటి మహామహులైనటువంటి వారి మధ్యలో అది పరీక్షించబడుచూనే ఉన్నది. ముందుగా ఎవరైనా ఏదైనా ఒక ఉత్పత్తిని తయారు చేసిన తర్వాత సంబంధిత విభాగపు డిపార్ట్మెంట్, అంటే అధికారిక ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ మెడికల్ ఫీల్డ్కు ఒకటి ఉంటుంది, మిగిలిన ఇండస్ట్రియల్ ఫీల్డ్కి ఇంకొకటి ఉంటుంది, ఒక్కొక్క దానికి ఎలక్ట్రానిక్ విభాగానికి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ఇది ఉన్నదనుకోండి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ వాళ్ళకి ఏదో హబ్ ఉంటుంది, అలాగే ఇండస్ట్రియల్ వాళ్ళకి మరి ఇండియన్ అథారిటీ ఆఫ్ ఇండస్ట్రియల్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరీక్షా కేంద్రము ఉంటుంది. ఇప్పుడు ఫిలిం వాళ్ళకు కూడా ఏంటది, ఫిల్మ్ మేకింగ్ చేసిన తర్వాత ఎక్కడి నుండి వాళ్ళకి పర్మిట్ రావాలి? సెన్సార్ బోర్డు నుండి పర్మిషన్ రావాలి. వాళ్ళు చూసి ఓకే అలార్ ఓకే ఇది సమాజానికి హార్మ్ఫుల్ కాదు, ఇది పర్వాలేదు అని చెప్పి అన్న తర్వాత వాళ్ళు రిలీజ్ చేయాలి. సరే, దాంట్లో వారు ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు, నిబద్ధతగా ఉన్నారు, సమాజం పట్ల స్పృహ కలిగి ఉన్నారు, ఏది ఓకే అనాలి, సర్టిఫై చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటిది సరే వాళ్ళ విచక్షణ, వాళ్ళ యొక్క విజ్ఞానం. అలా ఇప్పుడు బైబుల్ అయితే ఎవరైతే ఈ ఫిలిం వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఫ్యాబ్రికేషన్ సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, వారు ఒక పరీక్షకు వెళ్ళబోచున్నారు అనంటే దానికంటే ముందే వీరికి వీరే ఎన్నిసార్లు పరీక్షలు చేసుకుంటారు. అంటే మనం చేసింది బాగుందా, దీంట్లో అనుకున్న విధానంలో క్వాలిటీ ఉందా, అనుకున్న విధానంలో దీన్ని మనం నిర్మించగలిగామా, ఇలా పర్ఫార్మెన్స్ ఆ రకంగా ఉందా, ఆ క్వాలిటీ ఉందా అని చెప్పి వాళ్ళలోనే ఒక క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు, క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్లకు ఓకే బాగుంది అని వాళ్లకు సంతృప్తి కలిగిన తర్వాతనే, అంటే ఇది సంబంధిత వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగుంటుంది, అలాగే సంబంధిత అధికారులు, దీన్ని సర్టిఫై చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా సంతృప్తి పరచగలదు అని అనుకున్న తర్వాతనే వీరు ప్రోడక్ట్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. 100కి
నేను అనుకుంటున్నాను ఒక 80-90% ఇలా ఉంటారు అని అనుకుంటున్నాను. ఒక 10%, 20% ఓకే రకరకాలుగా కనుగప్పి బయటపడదామనేటువంటి విధానంలో ఉంటే ఉండొచ్చు. అయితే బైబిల్ని గురించినటువంటి సత్యశోధన, దేవుడు సూచించినటువంటి సూచన ఏంటంటే లేఖనములను పరిశోధించండి. దైవికమైనటువంటి ప్రమాణములను మీరు పరీక్షించి చూసుకొనుడి ఇత్యాది అనేకమైనటువంటి సూచనలు దేవుడు చేశాడు. దానిలో భాగంగా ఆయా కాలాలలో వ్రాయబడినటువంటి పుస్తకాలు, ఆయా స్థలాలలో దాచబడినటువంటి పుస్తకాలు క్రీస్తు శకము 15వ శతాబ్దంలో ఒక్కొక్క దాని గురించినటువంటి సమాచారం తెలిసినటువంటి క్రైస్తవ భక్తులు వాటినన్నింటినీ సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. సేకరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి భావాన్ని బట్టి 16వ శతాబ్దంలో వాటిని సమీకరించటం ప్రారంభించారు. అంటే కూర్చటం ప్రారంభించారు. ఆ పిమ్మట 17వ శతాబ్దం అంటే 1611వ సంవత్సరం, ఎగ్జాక్ట్లీ 1611వ సంవత్సరములో ఈ పుస్తకాల క్రమము, అధ్యాయాలు, వచనాలుగా విభజించి తేలికగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి అనువైనటువంటి విధానంలో మరి బోధకులైనటువంటి వారు బోధించటానికి కూడా విత్ రెఫరెన్స్ తోటి బోధించటానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా దీన్ని తయారు చేయటం జరిగింది. ఆ పిమ్మట మొట్టమొదటగా ఒక రోమన్ క్యాథలిక్ వారు ఈ పుస్తకాన్ని వివిధ రకాలైనటువంటి భాషలలోనికి తర్జుమా చేయాలి అని అనుకున్నారు. కానీ వారి ప్రయత్నం సఫలీకృతం కాలేదు. ప్రారంభమైతే చేశారు, సఫలీకృతం కాలేదు. ఆ తదుపరి లూథరన్ వాళ్ళు చేశారు, కానీ సఫలీకృతము కాలేదు. ఆ తర్వాత బ్యాప్టిస్టు వాళ్ళు చేశారు, సఫలీకృతము అయినట్టే అయి ఫెయిల్ అయ్యారు. అంటే ఎందుకు ఇలా అవుతున్నదో మీరు గమనించాలి. వాళ్ళు చేతకాక కాదు, వడబోస్తున్నారు, దాన్ని వడుకుతున్నారు. ఈ పదాలేంటి, ఈ విషయం ఏంటి, దీని భావం ఏంటి, ఇక్కడ ఏ పదం ఉంటుంది, యాక్చువల్గా హిబ్రూలో ఇది ఉంది, మరి తర్జుమా చేసేటప్పుడు ఇది ఇక్కడ ఇంగ్లీష్లో ఏ టర్మినాలజీ వాడాలి, లేదంటే తెలుగులో ఏ టర్మినాలజీ వాడాలి, భాషను బట్టి ఆ పదాలను వాడితే భావం ఏమైనా మారుతుందా, ఏం కదా అని చెప్పి వీరు చాలా వడికారు. ఆ క్రమములో వడికి మేబీ 1658వ సంవత్సరం, ఒక నెంబరు జస్ట్ అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు, ఆ పీరియడ్లో మొట్టమొదటగా బైబుల్ తర్జుమా అనేటువంటిది ప్రారంభమైంది. కింగ్ జేమ్స్ వర్షన్. ఇక అనేకమైనటువంటి వర్షన్లు వచ్చాయి. మన భారతదేశం విషయానికి వస్తే, అంటే ప్రపంచంలో ఏకకాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక భారతదేశంలోనికి వస్తే ఒక బెంగాలీలో తర్జుమా చేయాలని, ఒక ఒడియాలో తర్జుమా చేయాలని, తదుపరి తెలుగులో తర్జుమా చేయాలని, కన్నడములో అండ్ మలయాళములో, హిందీలో, ఇలా మరాఠీలో ఎన్ని భాషలైతే ఉన్నాయో ఆ భాషలన్నిటిలోనికి తర్జుమా చేయటానికి ప్రయత్నం చేశారు. అయితే దీనికి ఎక్కడికక్కడ బెంగాల్లో ఒక కమిటీ ఉండేది, అలాగే మద్రాసులో ఒక కౌన్సిల్ ఉండేది, అప్పుడు బెంగళూరులో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇప్పటికీ మనకి పుస్తకాలు అక్కడ నుండి వస్తాయి, అక్కడ ఒకటి ఏర్పడింది. ఇప్పుడు హైదరాబాద్లో ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా దేశమంతట్లో అక్కడక్కడ కొన్ని కౌన్సిల్ ఏర్పాటు చేసి, కౌన్సిల్లో కొందరు మెంబర్లను పెట్టి, మీరు
మీదైనటువంటి స్థానిక భాషను దృష్టిలో పెట్టుకొని ఈ బైబిల్ని మీరు తర్జుమా చేయటానికి మీరు చర్చించండి. ఒక సరైనటువంటి విధానం ఏంటో, పరిష్కారం ఏంటో సూచించుకోండి, తర్వాత మాకు తెలియచేయండి అని చెప్పి వీళ్ళు వాళ్ళు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళు మరి ఎవరైనా ఇదే బాగుంటుంది అని అన్నప్పుడు ఇంకొకరు బాగుండదు అనేటువంటి వాదన ఆటోమేటిక్ ఫ్రెండ్లీగానే అలా చర్చోపచర్చలు జరిగి అలిగి పక్కకు జరిగి ఏమండి అంటే ఆ రకంగా ఈ పక్కకు జరిగినటువంటి వాళ్ళు మళ్ళీ దీన్ని మొదటి నుండి వీళ్ళు ఒక భావయుక్తంగా ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అలుగుళ్ళు గుల్లుగుళ్ళు చాలా జరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిస్మము అనేటువంటి పదమును గురించి తర్జుమాలో ఏమని పెట్టాలి అనేటువంటి పెద్ద తర్కం జరిగింది. బాప్తిస్మము అనేటువంటి పదం మీద కొందరేమో స్నానము అని పెట్టండి అన్నారట, మరికొందరేమో ముంచుట అని పెట్టండి అని అన్నారట. ఏమండి ఇక అలా ఒడికి ఇలా ఒడికి ఏదైతే అంటే ఏ పదమైతే న్యాయం చేస్తుంది, ఏ పదమైతే ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని ఒడికి 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 చివరికి డిసైడ్ చేసింది ఏంటంటే స్థానిక భాషలలో కాదు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని అర్థం ఏంటో చెప్పాలి తప్ప పదము స్థానిక భాషలలో పెట్టకూడదు. మూల భాషలో ఏదైతే ఉందో బాప్తిస్మము అనేటువంటిది అది ఉన్నది ఉన్నట్లుగా పెట్టండి అని పెట్టడం జరిగింది. ఎంత మదనం చేస్తే, ఎంత వడపోస్తే వాళ్ళ ఆ నిర్ణయానికి రావాలి. ఏమంటే ఇలాంటి తర్జుమాలలో పాల్గొన్నటువంటి వారు మామూలు వ్యక్తులు కాదండి, హేమీలు. ఒక విలియం కేరీ లాంటి స్థాయి, ఆయనకంటే ఇంకా ఎక్కువగా దీనికోసం తప్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే భారతదేశానికి బైబిల్ తీసుకురావాలనేటువంటి క్రమంలో వారి దేశపు వారి వాతావరణ పరిస్థితులను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవుతూ చేసినటువంటి ఆ శ్రమలో ఇక్కడ వాతావరణం పడక 10 సంవత్సరాలలోనే మరణించారండి. వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వ్యవధిలోనే మరణించారు. అంటే వాళ్ళు ఎంత శ్రమకి సిద్ధపడి వాళ్ళు ఆ పనులు చేసి ఉంటారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఈ హేమీలు ఒడికి దానికి పట్టిన సమయం అంత ఇంత కాదండి. ఒక విషయాన్ని వడకటానికి ఒక పుస్తకం, ఇందులో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని గురించినటువంటి విశ్లేషణ చేయటానికి, అలాగే సంపూర్ణంగా ఒక బైబిల్ 66 పుస్తకాల విశ్లేషణ చేయటానికి వాళ్ళకు ఎంత సమయం పట్టిందో తెలుసా అండి? ప్రారంభంలో ఒక రీసెర్చ్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం చేయటానికి 50 సంవత్సరాలు పట్టింది. జస్ట్ ఓన్లీ తర్జుమా. అంటే ఏ పదం పెట్టొచ్చు, ఏది పెట్టకూడదు, ఎట్లా అయినా దోషములు చోటు చేసుకున్నాయి. మళ్ళీ అంచెలంచెలుగా మరొక 10 సంవత్సరాలకు మరొక 10 సంవత్సరాలకు సంస్కరణ అంటే భాష సంస్కరణ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చివరగా మేబీ నా ఐడియా ప్రకారం 1954వ సంవత్సరంలో ఏదైతే సంస్కరించబడి ఇది సంపూర్ణ పిక్చర్ అని చెప్పబడిందో ఆ పుస్తకమే ఇప్పటి వరకు రీప్రింట్లు అవుతూ వస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా దీంట్లో కొన్ని పదాలు, కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు సంస్కరించాల్సినటువంటి ఉన్నాయి. మరి అవి సంస్కరించాలి అంటే ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. హేమీలకే మరి చాలా సవాలుతో కూడుకున్నటువంటి విషయం. మరి మనకు చేయాలని ఉన్నా కూడా అది అసాధ్యాలను ఆలోచించుకొని భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సమయం వెచ్చించాలి, డబ్బులు వెచ్చించాలి, దాన్ని అంత గొప్పగా మార్కెటైజ్ చేయగలగాలి. మార్కెటైజ్ మీన్స్ ఇక్కడ బిజినెస్ అని కాదు. మార్కెటైజ్ మీన్స్ ఇదిగో వీటన్నిటిలో కంటే ఇది ఉత్తమమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని చెప్పి ప్రజలలోనికి అంత ఇంపాక్ట్గా తీసుకెళ్ళగలగాలి. రైట్? అంటే ఈ తర్జుమాలలోనే ఇంత వీళ్ళు వడికారు, ఇన్ని రకాలుగా ఆలోచన చేశారు అనంటే
అసలు ముందుగా రాసేటప్పుడు కానీ రాయబడినటువంటి పుస్తకాలు ఇవి నిజమని నిగ్గు తేల్చటం కానీ తేల్చబడినటువంటి ఈ పుస్తకాలు లండన్ లైబ్రరీలో సెంట్రల్ లైబ్రరీలో ఉంచడం కానీ వారి యొక్క మ్యూజియంలో పెట్టి భద్రపరచడం కానీ ఇదే సత్యము అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చి ఆ కంక్లూజన్ ద్వారా ఇది విదేశాలకు కూడా పంపించాలి, ఆ విదేశాలలో వారి స్థానిక భాషలలో దీన్ని తర్జుమా చేసి వినిపించాలి అనేటువంటి ఆ ప్రయత్నము ఎంతగా జరిగితే కానీ అక్కడెక్కడో ఇజ్రాయెల్ దేశంలో రాయబడినటువంటి ఆ పుస్తకం, ఆ మాటలు క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరం నుండి సుమారు ఇప్పుడు మనము మాట్లాడుకున్నది వీటన్నిటిని కూర్చాలి చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది క్రీస్తు శకము 15వ శతాబ్దం కదా. అంటే ఇప్పుడు అవి 14 అనుకోండి, అవి 14 శతాబ్దాలు, ఇవి 15 శతాబ్దాలు, అంటే ఇంచుమించు 29-30 శతాబ్దములు ఎవరి దగ్గర ఉన్నాయి? అవి ఎవరు కాపాడారు? అవి ఎందుకు కాపాడారు? ఎలా కాపాడగలిగారు? ఏముందని, దీని విలువ ఏంటని, ఏం గ్రహించి ఏం అర్థం చేసుకొని ఎందుకు వాటిని దాచగలిగారు? వారికి వచ్చిన లాభం ఏమిటి? భౌతికంగా వారికి కలిగిన ప్రయోజనం ఏమిటి? బిజినెస్ చేశారా? కాదు కదా. విషయం ఉంది, కంటెంట్ ఉంది. ఇది రాబోయేటువంటి తరాలకి తెలియాలి, దాని విలువ తెలిసింది కనుక రాబోయేటువంటి తరాలకు తెలియాలి అనేటువంటి బృహత్తరమైనటువంటి ఉద్దేశంతో వాటిని భద్రంగా దాచిపెట్టడం జరిగింది. ఎంత భద్రంగానంటే చూడండి, మనం ఈరోజు నిన్న ఏదైనా ఆహారాన్ని తయారు చేసుకుంటేనే నెక్స్ట్ డేకి దాచుకోవటం అనేటువంటిది కష్టమైనటువంటి విషయం. ఎంత దాచుకున్నా కూడా ఏదో తేడా కనబడుతూ ఉంటుంది, అవునా? ఏదో తేడా తెలుస్తూ ఉంటుంది. అలాంటిది అన్ని వేల సంవత్సరాల నుండి దాన్ని కాపాడగలిగారు అనంటే దాని మీద వాళ్ళు ఎంత కేరింగ్తో ఉండి ఉంటారు. అందులో ఏమున్నదని వారు తెలుసుకుంటే కానీ వారు ఆ ప్రయత్నం చేస్తారు. ఎస్, ఇది నిజము, ఇది సత్యము, ఇది మంచిది, ఇది ఆరోగ్యదాయకము, ఇది మనుషులకు అవసరము, ఇది ప్రపంచానికి మేలు చేసేటువంటిది అని వారు దాంట్లో నుండి రూఢీపరుచుకుంటేనే కానీ ఆ ప్రయత్నం చేయరు. ఊరికి ఎందుకు చేస్తారండి? ఎవరు చేస్తారండి? అది 1-2 రోజులు అంటే అది వేరు. ఈ 100ల శతాబ్దముల నుండి ఎందుకు, 10ల శతాబ్దం నుండి 100ల శతాబ్దముల నుండి ఎందుకు చేస్తారు? పైగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, ముందుగా నీది నిరూపించుకో, నీ గ్రంథము సత్యమును నిరూపించుకో, ఆ తర్వాత నీది నిరూపించుకున్న తర్వాత మా గ్రంథం ఏంటో నిరూపించుకుందాము అని అంటున్నారు. ఇది ఎలా ఉంది అనంటే, పారాసెటమాల్ జ్వరం తగ్గిస్తుందని మీరు నిరూపించండి ఫస్ట్, తర్వాత మా శుద్ధ ముక్క నిరూపిస్తుందో లేదో దాని గురించి మనము ఆలోచిద్దాము అన్నట్లుగా ఉంది. మీకేం అర్థం కానట్టుంది? ఎలా ఉంది? కామెడీగా లేదు? మీ పారాసెటమాల్ జ్వరాన్ని తగ్గిస్తుందో లేదో ముందు నిరూపించండి. మీరు నిరూపించలేకపోతే మా శుద్ధ ముక్క జ్వరాన్ని తగ్గిస్తుందో లేదో నిరూపణ చేద్దాము. ఆ ప్రపోజల్లోనే చాలా దారుణమైనటువంటి అజ్ఞానం మనకు కనబడుతుంది. అర్థం కలదా కదా? ఇప్పుడు ఇందాక మీకు ప్లే చేసినటువంటి ఆ కామెంట్, వాళ్ళ యొక్క చర్చ, వాళ్ళ కన్వర్జేషన్ వినగానే నాకు మొదటగా అనిపించినటువంటి మనసులో అనిపించినటువంటి విషయం అది. ఓకే, ఇక ఇలాంటి ఉడతలు ఇలాంటి రకరకాలైనటువంటి స్వభావాలు, మానసిక స్థితులు కలిగినటువంటి మనుషులు ఉంటారని దేవుడు ఎరిగి, ఉడతలని నా వర్షన్ కాదది, దేవుని స్థాయికి వీళ్ళందరూ అలాంటి వారే కనుక
దేవుని వర్షన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను నేను. రైట్, ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ రోజే మాట్లాడినటువంటి మాటలు చూద్దామా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 9వ వచనం నుండి 44వ అధ్యాయం 9వ వచనం. విగ్రహములు నిర్మించేటువంటి వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైనటువంటి విగ్రహములు నిష్ప్రయోజనములు. దానికి ఇంకెవరో వచ్చి సాక్ష్యం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అది వాళ్లకు కూడా తెలుసు అని అంటున్నాడు. మీరు చూడండి, విగ్రహాన్ని తయారు చేసేటువంటి వారు వాళ్ళని మీరు కెమెరా పెట్టి ప్రజా సమక్షంగా అడగకండి. పర్సనల్గా సీక్రెట్గా ఫ్రీ మైండ్తో ఉన్నప్పుడు మీరు ఓపెన్ హార్ట్ తోటి అతన్ని చెప్పించేటువంటి ప్రయత్నం చేయండి. నిజం చెప్తాడు. పొట్టకూటి కోసం ఏదో ఒక విద్య, ఏంటి కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా ఇదొక విద్య మాకు వచ్చు, దానితోటి మేము బ్రతుకు తెరువును వెతుక్కున్నాం, అందులో భాగంగా ఏ సీజన్ వస్తే ఆ బొమ్మలను చేసుకుంటా బ్రతుకుతాము మేము అని అంటాం. అది వారికి తెలుసు అని అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత వారు గ్రహించేటువంటి వారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. అవి నిష్ప్రయోజనములని తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. దేనికి? తయారు చేయటానికి కానీ అలా తయారు చేయబడినటువంటి వాటిని దేవుళ్ళు అని ప్రతిష్ఠించుకోవటానికి కానీ ఆ రకంగా సేవించటానికి కానీ వారు ఏ రకంగా సిగ్గుపడరు. ఇప్పుడు కన్వర్జేషను వాళ్ళు మాట్లాడుకోవటం చూస్తుంటే అది మాట్లాడుకున్నది ఏమండి కేవలం రహస్యంగా కూడా కాకుండా మాట్లాడుకొని రికార్డు చేసినటువంటి దానిని బయటకు పంపించారు అంటే అందులో నిస్సిగ్గుతనం కనబడుచున్నది. నిస్సిగ్గుతనము కనబడుచున్నది. అలా దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, వారు ఎరుగువారు కారు గనక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడు ఎవడు? ఫస్ట్ ఛాలెంజ్ ఎవరిది? ఈ వీళ్ళది కాదు. ముందు మీరు నిరూపించుకోండి అని వీళ్ళు అన్నారే. ఇదిగో నేనున్నాను రా, ఆల్రెడీ నేనున్నాను మీ దగ్గర. ఇప్పుడు కనీసం నాకు సమానమని మీరు చెప్పుచున్నటువంటి వాటిలో నిరూపించువాడు ఎవడు అని అన్నాడు. రండిరా నిరూపించండి. అదే కదండి మాట. ఇదిగో పదవచనంలో ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడు ఎవడు? పోతపోసిన విగ్రహమును దేవుడు అని నిరూపించేవాడెవడు ఉంటే రండిరా అని బహిరంగ ప్రకటన చేస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. తర్వాత ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. అలాంటి వాటిని పూజించేటువంటి వారందరూ సిగ్గుపడుదురు. సిగ్గుపడేటట్లుగా నేను చేస్తాను. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా,
వాటిని తయారు చేసింది పోనీ దేవుళ్ళను దేవుడు తయారు చేశాడు అంటే అదో లెక్క కనీసం. కానీ ఆ ఛాన్స్ కూడా లేదు. నేను అలా తయారు చేయను, నేను అలా పెట్టను, నాకు సమానము అని చెప్పి ఎవరిని నేను పెట్టను. కానీ మీరు మీ ఆలోచనల ప్రకారమైన దేవుడు దేవుళ్ళను తయారు చేస్తున్నాడు అనంటే అదేమైనా అనుకోవచ్చేమో, కానీ మనుషులు నరమాత్రులే వాటిని తయారు చేస్తున్నారు గనుక ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను, నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. అలాంటి సమయం ఒకటి వస్తుంది. అలా ఆయా సందర్భాలలో నిరూపించబడేటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. వస్తాయా, వచ్చినయా ఏంటి అనంటే చరిత్రలో మనకు ఎన్నో విషయాలు కనబడతాయి. వాటి తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎన్నో మనకు కళ్ళ ముందు కనిపిస్తాయి. రైట్, ఇప్పుడు ఇక్కడ నిరూపించండి అని మొదటగా అడిగింది దేవుడు. మరి ఇప్పుడు నిరూపించుకోవలసింది ఎవరు? నిరూపించుకోవలసింది ఎవరు? మనుష్యులు కదా, తయారు చేసేటువంటి వారు కదా. తయారు చేసినటువంటి వారు ఇదిగో మేము నిరూపిస్తాము అని ముందుకు రావాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. ఓకే, దేవుడు మొత్తానికి ఇందులో ఏం చెప్పాడంటే, మీరు తయారు చేసినటువంటి ప్రతిమలలో దేవుడు ఉన్నాడని నిరూపించేటువంటి వారు ఉంటే రండి. ఇంతకీ వాటిని తయారు చేసింది ఎవరు అంటే నరమాత్రులే కదా. నరులు తయారు చేసినటువంటి వాటిలో దైవము ఉన్నదని మీరు ఎలా నిరూపించగలరు? నిరూపించకపోగా మీరు సిగ్గుపడగరు, మీరు అవమానము పొందెదరు అని దేవుడు ఏదైతే వాస్తవమై ఉంటున్నదో దాన్ని ఆనాడే సుస్పష్టంగా తెలియచేయటము జరిగింది. ఇక 46వ అధ్యాయం, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 5వ వచనం. 46వ అధ్యాయము 5వ వచనం. మేము సమానులం. అంటే ఇది ఇప్పుడు ఈ వర్ణనలోనికి వెళ్ళాలంటే నా హైందవ సహోదరులని క్రిటిసైజ్ చేసినట్టుగా ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను, నాకు భాష తెలుసు, దాని అర్థం ఎంతో కొంత తెలుసు నాకు. కానీ కొన్ని సంగతులు అర్థం చేయించాలంటే అంత క్షేత్రస్థాయిలో అలా మాట్లాడితేనే కానీ అర్థం కానటువంటి పరిస్థితి. ప్రియ హైందవ సోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు నేను ఏదైతే క్లిప్ చూపించానో అలా మాట్లాడినటువంటి సోదరులారా, మీరు మేబీ తమ్ముళ్ళు అవుతారనుకుంటున్నాను, తమ్ముళ్ళు లేదంటే అన్నలు, మీరు ఎవరైనా కావచ్చు. వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించి మిమ్మల్ని హత్య చేసి ఇబ్బంది పెట్టి వీళ్ళేదో బస్తీ మీద సవాల్ చూసుకుందాం రండిరా అని చెప్పి ఆ రకంగా పలికి మిమ్మల్ని రెచ్చగొట్టి నేను రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు అన్నదమ్ములమైనటువంటి మనమే దాడి చేసుకుని నష్టపరుచుకోవాలి అనేటువంటి ఉద్దేశం నాకు ఏమాత్రము లేదండి. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఈ ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. కానీ విషయం ఏంటి అనేటువంటిది అది సంపూర్ణంగా అర్థం కావాలి అనంటే ఆ పదాలని వాటి భావాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడక తప్పటం లేదు. అది అర్థం చేయించాలి అనంటే నా బంధువులతో కూడా అలా నేను మాట్లాడక తప్పదు, నా స్నేహితులతో కూడా అలా మాట్లాడక తప్పదు, చివరికి నా కడుపున పుట్టిన బిడ్డలతోనైనా నేను అట్లా మాట్లాడక తప్పదు, కుటుంబ జీవిత భాగస్వామితో కూడా అలా మాట్లాడక తప్పదు, అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు భాగస్వామితో మాట్లాడి భాగస్వామిని దూరం చేసుకోవాలని ఏ భర్తకు ఉండదు కదా, లేదా ఏ భార్యకు ఉండదు కదా, ఏ తల్లిదండ్రులకి ఉండదు కదా పిల్లల్ని దూరం చేసుకోవాలని, ఏ పిల్లలకి ఉండదు కదా తల్లిదండ్రులను దూరం చేసుకోవాలని. గనుక ఇది విషయంగా మాత్రమే తీసుకోవాలి అనేది నా మనవి.
ఓకే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, లేదా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలోని, లేదా పశ్చిమాసియాలోని యూరపు, రోము లాంటి యూరపు గ్రీకులోని ఏథెన్స్ లాంటి పట్టణము, గ్రీకు దేశంలోని ఏథెన్స్ లాంటి పట్టణము, వీటన్నిటిలో పోతపోయబడినటువంటివి చాలా ఉన్నాయి. చమత్కారముగా కల్పించబడినటువంటివి చాలా ఉన్నాయి. చెక్కబడినటువంటివి చాలా ఉన్నాయి. రూపించబడినటువంటివి చాలా ఉన్నాయి. అలా రూపింపబడినటువంటి వాటిని ప్రతిష్ఠించినవి చాలా ఉన్నాయి. ప్రతిష్ఠించి ఇదిగో ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ఎవరికి ప్రాణం పోయాలి? ఇప్పుడు విగ్రహమును తయారు చేసిన తర్వాత, విగ్రహమును తయారు చేసేటప్పుడు ప్రాక్టికల్గా జరిగేది ఏంటి? ముక్కు చెక్కాలన్నా, కాలు చెక్కాలన్నా, ఏ అవయమును చెక్కాలన్నా వాడు ఛాతి మీద నిలబడో, తల మీద నిలబడో, ఎక్కడో ఒకడ కాళ్ళు పెట్టి వీటన్నిటిని రూపిస్తూ ఉంటాడు. మరి వాటిని కరెక్ట్ స్ట్రక్చర్ తీసుకురావాలంటే వాడు ఆ పని చేయక తప్పదు, చేస్తాడు. చేసేవాడు ఏ భావనతో చేస్తున్నాడు? అయితే ఇప్పుడు ఆలోచించేవారు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు అది కేవలం బొమ్మే, ఇంకా దానికి ప్రాణ ప్రతిష్ఠ జరగలేదు కాబట్టి ఇప్పుడు అది అందులో దైవం ఉంది అని భావించకూడదు. ఇప్పుడు ఆ దైవాన్ని తొక్కుతున్నాడు అని చెప్పేసి మనం అనుకోకూడదు అని చెప్పి అనుకుంటారు. ఇట్స్ ఓకే. కానీ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఆ బొమ్మలోనికి జీవాన్ని, అది కూడా దైవిక జీవాన్ని, అంటే దైవికత్వమును, దైవమును ప్రవేశపెట్టాల్సింది ఎవరు? మనుష్యుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దేవునికి అందులో ప్రాణం వస్తుందా? ఇది మనం ప్రాక్టికల్గా, ఆచరణాత్మకంగా ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుడు మట్టి బొమ్మను చేసి నాసికారంధ్రముల గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు అనంటే, ఎస్, ఒక సూపర్ పవర్ ఆ పని చేస్తే ఈ మట్టికి ఆ ప్రాణం వచ్చింది అనంటే ఒక విధానం ఉంటుంది. కానీ మట్టి మనుషుడైనటువంటి తాను దేవునికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు అనంటే అసలు ఎక్కడ పొంతన ఉంది? పొంతన లేదు. అవునా? సరే, చేశావు. చేసి ఇక పెట్టుకురా వరుసగా, ఇక్కడొకటి, అక్కడొకటి, 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 అక్కడొకటి. ఎలాంటివి ఇవన్నీ? మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, ప్రాకు పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు, ప్రతిమ స్వరూపములు. వరుసగా పెట్టండి అన్నాడు. వరుసగా పెట్టండి. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏది నాకు సమానమో చూపించండి అన్నాడు. ఆ సవాల్ అదే. ఇందులో ఏది నాకు సమానమో, మేము ఇప్పుడు మీరు ప్రతిష్ఠించినటువంటివన్నీ చెప్పాలి నాతో. ఇదిగో మేము నీతో ఈక్వల్, మేము ఢీకొంటాం నీతో, అవసరమైతే నిన్ను మించి నా శక్తి సామర్థ్యాలను చూపిస్తాము అనగలిగేటువంటివి ఏవైనా ఉన్నాయేమో చూపించండి రా అంటున్నాడు ఆయన. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు. కొంచెం చెప్పాలంటే ఇంత పచ్చిగా, అంటే ఏదైనా సందర్భాలలో కొంత టచ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి దాఖలాలు ఉండొచ్చు, కానీ ఇంత నేరుగా ఇంత పచ్చిగా మాట్లాడటం అనేటువంటి మేబీ ఇప్పుడే అనుకుంటున్నాను నేను, ఈ విగ్రహముల గురించి, వీటన్నిటిని గురించి. ఓకే, ఇక్కడ ఎందుకు అనంటే వాస్తవము అనేటువంటిది ఆలోచించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఈ మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో, ఈ మాట్లాడేవారు మాట్లాడడానికంటే ముందుగా ఆత్మవిమర్శన చేసుకోవాలి. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు అని అన్నాడు. ఎవరు నాకు పోటీగా చేయుదురు? దేవుడు అన్నాడు, నేను లోకములో ఉండేటువంటి వాడను కాను, మందసములో కూడా నేను ఉండను, నా మాట ఉంటుంది. మీరు కట్టుకున్న దేవాలయం అనబడేటువంటి దాంట్లో నేను ఉండను. నా యొక్క
చూపు ఉంటుంది, సన్నిధి ఉంటుంది. అలా చెప్పినటువంటి దేవుడు ఆ దేవుని తాలూకు మందసమును ఫిలిస్తీన్ల రాజు పట్టుకెళ్ళి వాళ్ళ దేవత, ఆమె పేరేదో ఉంది ఏంటండి, అర్తిమదేవి కాదు, ఇంకొక పేరు ఉంటుంది, రైట్? ఎస్, లైక్ దట్, అలాగే ఉంటుంది. అజ్డోన్, రైట్? ఆ గుడిలో పెట్టేశారు మందసాన్ని. పెడితే తెల్లారేసరికి ఏమైందట? ఎందుకు ఏమైపోయింది? ఎక్కడ వీక్ అయింది? ఎక్కడ లీక్ అయింది? పడిపోయింది. అవునా? ఆ తదుపరి నెబుకద్నెజరు గారి కాలంలో దేవాలయ సంబంధమైనటువంటి ఉపకరణములన్నీ ఆయన ఎత్తుకెళ్ళాడు. పట్టుకెళ్ళి వాళ్ళ దేవతకి సంబంధించినటువంటి ఆలయంలో వాటిని భద్రపరిచాడు. 4-5 తరాలు గడిచిన తర్వాత బెల్షస్సర్ రాజు, ఆ రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తన స్నేహితులతో కలిసి, మిగిలిన స్త్రీలతో కలిసి, వాళ్ళ వీళ్ళతో అందరికీ కలిసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఫంక్షన్లో పానీయములు రెగ్యులర్ పాత్రలో తాగితే కొంచెం బోరు కొట్టిందట వాళ్ళకి. అందుకని డిఫరెంట్ నైపుణ్యముతో తయారు చేయబడినటువంటి పాత్రలో పోసుకుని తాగితే మజాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పలాని యూదులకు సంబంధించినటువంటి పాత్రలు మరి దేవాలయంలో ఉన్నాయి కదా, తెప్పించండి రా అని చెప్పి తెప్పించారు. అందులో పోసుకొని వీళ్ళు విందు చేద్దామని సిద్ధపడ్డారు. ఈలోపు మనోడికి బొమ్మ కనబడ్డది. ఏం కనబడ్డది? రాజుకి ఏం కనబడింది? బొమ్మ కనబడ్డది. చెయ్యి అంటే బొమ్మే కదా, బొమ్మ కనబడింది. బొమ్మ కనబడేసరికి దిమ్మ తిరిగి దడీలమన్నాడు. అదేంట్రా బాబు, అలాంటి దృశ్యం అట్లా చేస్తున్నది ఏంది? ఇలా ఆలోచించే లోపే మెనే టెకేల్ ఉపాసిస్, ఇదేం భాష? దీని భావం ఏంటి? దీని అర్థం ఏంటి? వెంటనే భక్తుడు చెప్పాడు. ఎవరి తాలూకు భక్తుడు? యెహోవా తాలూకు భక్తుడు వచ్చి చెప్పాడు, అయ్యా అయిపోయింది మీ పని అన్నాడు. ఏమైపోయిందిరా? మీ రాజ్యం పోయింది, మీ అధికారము పోయింది, మీరు చస్తారు, రాజ్యం మరొకరి వశం అవుతుంది. ఎందుకు? ఇగో మీ ముందు పెట్టుకున్నారే, వాటిని పెట్టుకున్నందుకు. వీటిని పెట్టుకుంటే నా రాజ్యం పోతుందా? ఎస్, వెయిట్ అండ్ సీ అన్నాడు. అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ దేవుడే కాదు, ఇక్కడ దేవుని తాలూకు వస్తువులతో పోటీ పడలేకపోయాయి. అసలు నేరుగా దేవుడే రాలా, ఆయన తాలూకు వస్తువులతో వీరు వేటినైతే ప్రతిష్ఠించుకొని, ఏవైతే దేవుళ్ళు దేవతలు అని భావించి పూజించి సేవిస్తున్నారో అవి పోటీ పడలేకపోయే. అసలు పోటీ అనే పదం నాకు వాడబుద్ధి కావట్లేదండి. అసలు ఏంటి పోటీ? అవి పోటీ ఏంది అసలు కదా? ఇలాంటి సందర్భాలు మనకి కోకొల్లలుగా కనబడతాయి. మేము సమానులమని నన్ను ఎవనికి పోటీ చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు అని అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ 2 సందర్భాలలో, ఈ 2 వచనాలలో మొట్టమొదటిగా ఈ లోకానికి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకి సవాలు విసిరింది ఎవరు? ఏమంటే ఈయన పేరు ఆయన పేరు చెప్తే మళ్ళీ మీకు కోపం వచ్చేస్తుంది. నేరుగా దేవుడే సవాలు చేసేసాడు. ఆ సవాలును స్వీకరించి, ఎస్ యెహోవావా నీవు, ఉన్నవాడవా నీవు, సృష్టికర్తవా నీవు,
మా అందరికీ మూలం నువ్వా? చూసుకుందాం. నువ్వా? ఇదిగో మేము ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఇవ్యా, మేము నిరూపిస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ఆ ఛాలెంజ్ని తీసుకొని ముందుకు వచ్చి నిరూపించగలిగినటువంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో? ఇక వాళ్ళందరూ కాదని ఇక ఇప్పుడు నువ్వు వచ్చావు పైల్మానివి, నేను నిరూపిస్తాను అని చెప్పి నీవు తొడలు కొడుతున్నావు, మీసాలు కొడుతున్నావు, రకరకాలుగా నీకు ఇష్టం వచ్చినటువంటి భాష. ప్రియ, గొప్ప సంస్కృతి సాంప్రదాయము కలిగినటువంటి భారతదేశ పౌరులమని గర్వంగా చెప్పుకునేటువంటి మీరు మీ భాషను ఒకసారి మీరు పరీక్షించుకుంటే ఆ భాష నీ కూతురు ముందు మాట్లాడగలవా? ఒకసారి ఆలోచించుకో. ఆ భాష నీ తల్లితో మాట్లాడగలవా? ఒకసారి ఆలోచించుకో. నీ చెల్లితో మాట్లాడగలవా? ఒకసారి ఆలోచించుకో. ఇదా నీ సంస్కృతి? ఇదా నీ భాష? ఇదా నీ గొప్పతనం? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆయన సవాలు విసిరాడు. నిరూపించండిరా, నిరూపించండిరా, నిరూపించండిరా అని అంటే ఏమంటే మనోళ్ళకి పౌలు పేరు చెప్పగానే ఎక్కడ లేని పూనకం వచ్చేస్తుందండి. పౌలు ఆయన ఒక రెబలట, పౌలు ఆయన ఒక మూర్ఖుడట, పౌలు ఒక పిచ్చోడట, పౌలు ఒక నియంతట. పౌలు వీళ్ళకి నోటికి ఎన్ని పదాలు వస్తాయని పదాలండి. ఎందుకంటే గట్టిగా ముద్దరేశాడు కాబట్టి, గట్టిగా ముద్దరేశాడు కాబట్టి ఇక దాన్ని ఏం చెయ్యలేక గిజగిజలాడుకుంటూ ఇక అడసంటోడు ఇసంటోడు అట్లా ఇట్లా అని చెప్పి బ్లేమ్ చేయటానికి చేసేటువంటి ప్రయత్నం. నిరూపించండి నిరూపించండి అని అంటున్నావే, నిరూపించినటువంటి మొట్టమొదటి మనుషులు నాకు తెలిసినటువంటి అఫ్కోర్స్ అది వరకు మోషే గారి కాలంలో నిరూపించబడుతూనే ఉన్నాయి. కానీ కొంచెం సమీపముగా బహుబలంగా నిరూపించినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అనంటే అది పౌలు గారు. మిగిలిన మధ్యలో కూడా భక్తులు ఉండొచ్చు, కానీ మనకు అంత చరిత్ర ఇంత పర్ఫెక్ట్ రుజువులు మనకు కనిపించవు కదా. ఉంటారు, ఎందుకంటే ప్రాణాలు కోల్పోయిన మంది చాలా మంది ఉన్నారు కదా. ఎందుకు పోతాయి వాళ్ళ ప్రాణాలు? వాళ్ళు నిరూపించేటువంటి ప్రయత్నంలో ఉండేటువంటి క్రమంలోనే మిగతా వాళ్ళకి అక్కసు, ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగలు, హత్యల వరకు దారితీస్తూ ఉంటుంది. అలా అయ్యాయి. ఎంతమందిని చంపారు? మీ సంస్కృతి ఎంత గొప్పది అనంటే ఏమంటే వారు వచ్చి మనకు విద్య నేర్పించి, వైద్యం చేసి, ఆహారం పెట్టి, విజ్ఞానము నేర్పించిన సంస్కృతి క్రైస్తవులది. నీ సంస్కృతి ఏంటి? నీకు భోజనం పెట్టిన వారికి, విద్య నేర్పినటువంటి వారికి, వైద్యం చేయించినటువంటి వారికి, జ్ఞానము నేర్పించినటువంటి వారికి, అక్షర జ్ఞానం నేర్పించినటువంటి వారిని చంపేటువంటి నీచమైన సంస్కృతి ఇది. భారతదేశపు సంస్కృతి అంటే నేను ఒప్పుకోను. భారతదేశపు సంస్కృతి అలాంటిది కాదు. కానీ అలాంటి భారతదేశంలో నువ్వు ఉండి ఇలాంటి పని చేయటం అనేటువంటిది ఇది నీచమైనటువంటిది, ఇది నికృష్టమైనటువంటిది, ఇది నేను ఒప్పుకోను. ఇంకెవరు సాటి సమాజంలో నీ ఇంటి వారే ఒప్పుకోరు. అడిగి చూడు ఒకసారి. అమ్మ నేను పలానోడు బైబిల్ చెప్తాను కాబట్టి చంపాలనుకుంటున్నాను, పోతానమ్మా అంటే మీ అమ్మ ఏమంటుందో అడుగు ఒకసారి. వాళ్ళని తిట్టాలనుకుంటున్నాను, కొట్టాలనుకుంటున్నాను, కర్రలు పట్టుకొని పోతున్నాను అని చెప్పేసి మీ అమ్మతో చెప్పు ఒకసారి. మంచి పని చేస్తాను బిడ్డ పోరా అనటదా? నుదుటికి తిలకం పెడతాను అనుకుంటున్నావా? ఆలోచించుకో ఒకసారి. ఎప్పుడైనా నెమ్మదిగా ఉన్నప్పుడు నీ మనస్సాక్షిని నువ్వు నెమ్మదిగా అడుగు. నీ మనస్సాక్షి నిన్ను ఏం బతుకురా నీదంటది. ఎస్, వాత వేయబడినటువంటి మనస్సాక్షి, అనారోగ్యం కలిగినటువంటి మనస్సాక్షితో ఒక ఎమోషన్లో, ఒక వయస్సులో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఒక తీవ్రత, ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో అది మీలో ఉండి అలా మీరు ముందుకు వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. రైట్, నిరూపించినటువంటి ఒక పౌలు గురించి మనం ఆలోచన చేద్దాం.
అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, ఇదంతా సందర్భం ఏంటంటే మనకి 19వ అధ్యాయం 26వ వచనంలో మాట ఉంటుంది, బట్ నేను 23 నుండి చదువుతున్నాను, సందర్భం అర్థమవుతుంది. ఆ కాలమందు క్రీస్తు మర్మమును గూర్చి చాలా అల్లరి కలిగను. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలగజేయుచుండెను. దేవతకు సంబంధించినటువంటి విగ్రహాలు చేసి ఆయన ఏం చేస్తున్నాడట? బిజినెస్ చేస్తున్నాడు. అది ఆయనది. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుగా కూర్చి, ఇప్పుడు ఈ 22వ వచనం మీదికి దీని తాలూకు బోధ చేస్తాడనమాట పౌలు గారు. అక్కడ చాలామంది ప్రజలు ఆలోచిస్తారు, మారుతారు. ఏమండి? వారు పౌలు వర్తమానానికి దగ్గర అవుతారు, సత్యదేవునికి నిత్యదేవునికి దగ్గర అవుతూ ఉంటారు. ఇది తట్టుకోలేకపోతుంటాడు అనమాట. ఈయన తట్టుకోలేక ఇక తన వలనే ఈ ప్రతిమలను చేసేటువంటి సంఘాన్ని పిలిచాడు. ప్రతిదానికి ఒక యూనియన్ ఉంటుంది కదా, ఆ యూనియన్ని పిలిచాడు. అప్పటిదాకా ఆ యూనియన్ వాళ్ళకి వీళ్ళకి పడేది కాదు, వాళ్ళకి కోటి మళ్ళీ కదా. ఈ యూనియన్ పిలిచి వాళ్ళతో అంటున్నాడు, అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. ఓకే, మనం అందరం హ్యాపీగా తయారు చేసుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, బ్రతుకుచున్నాం, 3 పూటల సృష్టిగా భోంచేస్తున్నాం, అవసరమైతే కొంత వెనకేసుకుంటున్నాం. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని, ఇంతకంటే పచ్చిగా నేరుగా ఏం చెప్పాలి? చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, ఎఫెసు అనేటువంటి పట్టణం మాత్రంలోనే కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి, ఏం చేసి, ఎంతమందిని? ఆసియా అందంతటా బహుజనులను అంటే అనేకులైనటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ఒప్పించి. ఎలా ఒప్పిస్తారండి? నిరూపించి ఒప్పిస్తారా? నిరూపించకుండానే ఒప్పిస్తారా? ఎలా ఒప్పించగలుగుతారు? ఏమండి? బహుమందిని ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి ఎటు నుండి? అజ్ఞానము నుండి విజ్ఞానం వరకు, అసత్యము నుండి సత్యం వైపు, దేవుడు కాని వైపు నుండి, దేవుడు కాడు అంటే ఆల్టర్నేట్గా అక్కడ ఎవరుంటారో అర్థం చేసుకోవచ్చు. దేవుడు కాని వైపు నుండి దైవం వైపు త్రిప్పాడు. త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. కంప్లీటెడ్. అది నిరూపించాడు పౌలు. ఆ పౌలు బాటలో అనేక మంది సరే అంతెత్తున అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువై ఉండొచ్చు, లేదంటే తక్కువై ఉండొచ్చు. ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జనాన్ని ఉద్దేశించి మాట్లాడి అలా నిరూపించుకుంటూ వస్తూనే ఉన్నారు. అనేకమైనటువంటి సూచక్రియలండి, అనేకమైనటువంటి అద్భుత కార్యములు, వాటితో పాటు అనేకమైనటువంటి బోధనలు, అవునా, ఇవన్నీ చేసి నిరూపించాడు. ఇప్పుడు ఇది వాస్తవం. అలా కాకుండా లేదు ఇదిగో నేను తయారు చేసినటువంటి ఈ అందమైన ఆకర్షణీయమైనటువంటి కళాత్మకమైనటువంటి ఈ ఖండము ఏదైతే ఉందో దీనికే మీరు దండం పెట్టుకోండి, ఇదే దైవము అని గనక నువ్వు అంటే, అరే నువ్వు అవమానపడవలసి వస్తుందిరా అని అన్నాడు దేవుడు. ఎస్, అసలు నిజంగా అనిపిస్తుంది, నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సందర్భం వస్తే దాన్ని సింక్ అయ్యే మాటలు బైబిల్లో కోకొల్లుగా ఉంటాయి, కానీ దొరకబట్టడం కష్టం. కష్టం అంటే ఎప్పుడో చదివేస్తామండి. బైబిల్ అనేది ఇంతే కనపడుతుంది, కానీ అందులో మెటీరియల్ కొన్ని మెడిసిన్లు ఎంత గిత్తే ఉంటాయి.
5 గ్రాములు 10 గ్రాములే ఉంటాయి. అవునా? వాటి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని గోళీలు ఇంత ఉంటాయి. ఇది మనుషులు మింగటివే పశువులు మింగటివి అన్నట్టు ఉంటాయి. అవునా? వాటి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంటుంది. అదే శుద్ధ ముక్క ఇంత మింగిన దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? శుద్ధ ముక్క అండి. అవునా? మంచి తాలూకు అసలు ఉండదు, ఎంత ఉంటే గింటే ఏమైనా దుష్ప్రభావమే ఉంటుంది. మంచి అంటే ఏమైనా అందులో కూడా ఏమైనా ఖనిజము ఉంటే ఉండొచ్చు. సున్నము వేరు, మళ్ళీ సున్నము వేరు, శుద్ధ వేరు. సున్నములో కాల్షియం ఉంటుంది, శుద్ధలో కూడా ఏమైనా మైనర్గా ఏదైనా ఉంటే ఉండొచ్చు. దాని వలన లాభం కంటే నష్టం జరగచ్చు. ఓకే, రైట్. ప్రియులరా, ఇక్కడ మీరు ప్రతిష్ఠించుకొని మీరు సేవిస్తున్నటువంటి వాటిని బట్టి మీరే అవమానపడవలసి వస్తుంది. ఇంత చిన్న పుస్తకములో అంత పెద్ద మెటీరియల్, ఎక్కడ ఏ సందర్భం ప్రపంచంలో ఎవరు ఏ విషయాన్ని గురించి ప్రస్తావించినా కూడా దాని గురించిన వివరణ ఇందులో వ్రాయబడి ఉంటుంది. ఇక మనోళ్ళు అంటారు, మీది ఇన్ని పేజీల పుస్తకమే, ఈ నల్లట్టల పుస్తకం ఇంతే ఉంటుంది, మా అయితే ఇన్ని ఉంటాయి బండెడు, ఒక్కొక్కటి ఇంత సైజులో ఉంటాయి, మాకున్నన్ని పుస్తకాలు మీకున్నాయా? మీ ఇన్ని పుస్తకాలలో ఎంత జ్ఞానం ఉండాలి, ఈ పుస్తకంలో ఎంత జ్ఞానం ఉండాలి అంటే ఇలా మాట్లాడడానికి నేను బాధపడుతున్నానండి, నిజం. కానీ మీరు ఆల్రెడీ మాట్లాడినటువంటి దాన్ని సహిస్తూ 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 భరిస్తూ 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 అయ్యో కనీసం ఒక్కసారైనా వాళ్ళ దృష్టికి తీసుకుపోకపోతే ఎలా అనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. నన్ను మాట్లాడిస్తున్నది మీరే అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు గమనించాల్సింది మనం చేస్తున్నాను. మీరు పద్యం చదువుకున్నారు కదా, ఏంటది? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు అని అన్నారు. ఏం చెప్పమంటారండి? ఈ పద్యాన్ని వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇవి గంటెడు చాలట, అవి కుండెడు కూడా పనికిరా సరిపోవంట. ఏం ప్రయోజనం అన్నావు? ఏమి అంటే ఎందుకు అని కదా. మరి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, అందులో ఉన్న మెటీరియల్ ఎంత? పాడిందే పాడరా అన్నట్టుగా ఉంటుందా? కంటెంట్ ఇంపార్టెంట్. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎంత రాయబడింది అనేటువంటిది ముఖ్యం కాదు. ఓకే, విషయం ప్రాముఖ్యం. అలాంటి విషయము బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి మాట ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11 నుండి చదువుతాను. విషయం మనకి 11, 10, 13 ఆ రేంజ్లో కనబడుతుంది. చూద్దాం, కిందికి వెళ్దాం. 11వ వచనం నుండి చదువుతున్నాను. మీరు వారితో ఈలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును అని అన్నాడు. అంటే ఈ ప్రకృతి లయమైపోయినప్పుడు మీరు తయారు చేసినవి కూడా లయమైపోతాయి అని అంటూ 12వ వచనంలో చెప్తున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను. ఇప్పుడు దేవుని యొక్క ఒరిజినాలిటీ ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును,
భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగున్నట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. ఇది దేవుని యొక్క శక్తి సామర్థ్యం. అవునా? మరి నీవు చెబుతున్నటువంటి, మేము దీంట్లో దేవుణ్ణి చూస్తావండి, ఇది కూడా దేవుడే, ఇది కూడా దేవుడే, ఇది కూడా దేవుడే అని చెప్పి నువ్వు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, రకరకాలైనటువంటి వాటిని చూపిస్తున్నావు కదా. ఇందులో ఏవి ఇదిగో ఇక్కడ ప్రస్తావించబడినటువంటి వాటిని చేయగలవో చెప్పు, ఏవి చేశాయో చెప్పు, ఏవి చేశాయో చెప్పు. దేవుడు కలగచేసినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థములను తీసుకొని నీవు తయారు చేసి ఒక రూపమును, అది దేవుడు అని నువ్వు అంటున్నావు. ఇక్కడే నీకు విచక్షణ ఉండాలి, ఇక్కడే నీకు ఆలోచన ఉండాలి. ఓకే, దేవుడి యొక్క సామర్థ్యం ఏంటో ఇక్కడ చెప్పాడు. వేటి ఇంకా దాని వివరణ లోపలికి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం లాగ్ అవుతుంది. ఆకాశం ఏంటో తెలుసు, భూమి ఏంటో తెలుసు, సముద్రం ఏంటో తెలుసు, అందులో ఉన్నటువంటి సమస్తము ఏంటో తెలుసు. వీటన్నిటిని కలగజేసినటువంటి వాడను నేను దేవుణ్ణి అని అన్నాడు. ఓకే, తర్వాత ఎక్కడాగా 13 అయిపోయిందా? గాలి రావించు. 14 వచ్చిన, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు అని అన్నాడు. నువ్వు మనిషివా పశువురా అని అంటాడు దేవుడు. అనేశాడు. మనమన్నా క్వశ్చన్ చేసి వదిలిపెట్టు, అంటే మనమన్నా అంటే లోకంలో మనుషులు క్వశ్చన్ చేసి వదిలిపెడతారు. కానీ దేవుడు క్వశ్చన్ చేయకుండా వాడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతి వాడును దాని చేసిన విగ్రహమును బట్టి అవమానమునందుచున్నాడు. ప్రతిమను తయారు చేసినటువంటి ప్రతి వాడు దానిని బట్టి అవమానము పొందుతాడు అన్నాడు. వాడు అవమానించబడతాడు అని అన్నాడు. అతడు పోత పోసినది మాయారూపం, అందులో ప్రాణమేమియూ లేదు. అంటే ఈ బొమ్మను తయారు చేసినటువంటి వాడు లేదా ప్రతిమను తయారు చేసినటువంటి వాడు అవమానపడవలసి ఉంటుంది అని అన్నాడు. ఇంతకుముందు వచనాలలో సిగ్గుపడవలసి ఉంటుంది అని అన్నాడు. వాడు సిగ్గుపడును అని అన్నాడు, సిగ్గుపడును అని అన్నాడు, అవమానపరచబడతాడు అని అంటున్నాడు. ఇలాంటి దాఖలాలు చరిత్రలో ఎప్పుడైనా ఉన్నాయా? ఏమండి, ఇప్పుడు ఒక చరిత్ర పౌలు గారిది గమనించాం. మరి ఇలా ప్రతిమను తయారు చేసి అవమానపడినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని గురించి కానీ, ప్రతి చిన్న సందర్భాన్ని గురించి కానీ, ఆ ప్రతి మూలకు వెళ్ళి ప్రతి వ్యక్తితో ఇలా సంవాదం చేసి అవమానించాలి. వారి వారి స్థాయిలో వారి వారి వ్యక్తులు ఉంటారు. కానీ ప్రపంచాన్ని లేదా దేశాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి సందర్భాలు కొన్నే ఉంటాయి. దాని ఇంపాక్ట్ దశాబ్దాలు ఉంటాయి, అవసరమైతే శతాబ్దాలు ఉంటాయి. అలాంటి ఒక సందర్భమే మీకు తెలుసు. నెబుకద్నెజరు అనేటువంటి మహాసామ్రాజ్యాధినేత ఎవరు? మొట్టమొదటి ప్రపంచ మహాసామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం, దాని అధినేత. అసలు ఆ మహాసామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిందే ఆయన, లేదా దాన్ని విస్తరింప చేసిందే ఆయన. అలాంటి ఆయన ఒక బంగారు ప్రతిమను తయారు చేసి పెట్టాడు. పెట్టి తన మహాసామ్రాజ్యం కింద ఉన్నటువంటి సామంత రాజులందరినీ పిలిచాడు. మేబీ అందులో మన భారతదేశపు రాజు కూడా ఉండి ఉంటాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ వచనం లేదు, ఇండైరెక్ట్ కొంత ప్రస్తావన ఉంటుంది సంస్థానములు అనేటప్పుడు. పారసీకుల సామ్రాజ్యం వచ్చేసరికి హిందూ దేశమని ప్రస్తావన ఉంది. ఓకే, పారసీకుల దేశము సామ్రాజ్యం వచ్చేసరికి హిందూ దేశం అనే ప్రస్తావన ఉంది. మేబీ ఇక బబులోనీల తర్వాతనే నెక్స్ట్ మాదీయ పారసీక, కాబట్టి మేబీ అప్పటికి ఇండియాలో కూడా ప్రజలున్నారు, ఇండియా కూడా ఒక దేశంగా భావించబడుచున్నది అని నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి ఈ సంస్థానాధిపతులను అందరినీ పిలిచాడు అన్నప్పుడు భారతదేశం నుండి కూడా ఒక అధిపతి అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మళ్ళీ దీన్ని నిరూపించగలవానంటే దీనికి నా దగ్గర ఎవిడెన్స్ అయితే లేవు.
కానీ సంస్థానాధిపతులను పిలిచి వాళ్ళందరితో, అందులో సంస్థానాధిపతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, ఇంకా సోకాల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఖజానాదారులు ఉన్నారు, ఇక ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో వాటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి సమావేశం చేసి, ఇదిగో నేను ఒక ప్రతిమను పెడుతున్నాను, మీకు ఒక సంగీతం సైరన్ వినపడుతుంది, రకరకాల వాయిద్యాల పేర్లు చెప్పాడు, వాటి శబ్దం వినబడుతుంది, మీకు స్వరం. అది వినబడగానే మీరందరూ ఈ ప్రతిమకు సాష్టాంగ పడాలి. ఎవరైతే సాష్టాంగ పడరో వారు ఇదిగో ఈ అగ్నిగుండములో వేయబడి చంపబడతారు, కాల్చివేయబడతారు అని. ఈ ఎందుకు వచ్చిన గొడవ ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు కదా అని చెప్పి అందరూ సాష్టాంగ పడ్డారు. కానీ షాద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు సాష్టాంగ పడలేదు. సరే, ఇదంతా పెద్ద మళ్ళా అందులో పెద్ద ఉంది కుట్ర, ఇక అదంతా కాదు. కానీ ఇక కొంతమంది వెంటనే దొరికినరా కొడుకులు అని చెప్పి తీసుకుపోయి రాజుకు చెప్పేశారు. అవునా అని బాగా కోపోద్రేక్తుడై పిలిపించాడు. ఏంటి, మీరు సాష్టాంగ పడలేదా? వాళ్ళు అన్నారు, ఇప్పటికైనా మీరు చెప్పండి, సాష్టాంగ పడలేదంటే విడిచిపెడతాను, సాష్టాంగ పడ్డాము అంటే విడిచిపెడతాను, సాష్టాంగ పడలేదంటే మీకు తెలుసు కదా అగ్నిలో వేయబడతారు, చెప్పండి అన్నారు. ఏంటయ్యా మీరు అడగటం మేము చెప్పటం, అసలు చెప్పాలని మాకేం అనిపించట్లా, చెప్పాలని చింత మాకేమీ లేదు. రాజుగారు మీరేమన్నా అనుకోండి, మేము మొక్కమండి, బాజాప్త చెప్పేసి మేము మొక్కం. అగ్నిగుండంలో వేస్తారా? వేసుకోండి, మా దేవుడు కాపాడుతాడు. ఇన్ కేస్ దేవుడు కొన్ని సందర్భాలలో కొన్ని రకాలుగా తన కార్యములు చేస్తూ ఉంటాడు. మమ్మల్ని రక్షించకపోయినా, అంటే అగ్ని నుండి రక్షించకపోయినా మేము మాత్రం సాష్టాంగపడే ప్రసక్తే లేదు. ఏంటంటే నువ్వు పెట్టింది బంగారము కావచ్చు, కానీ అందులో విషయం లేదు అనే సంగతి మాకు తెలుసు, కనుక మేము సాష్టాంగపడము. దేవుడు మాకు చెప్పింది ఏంటంటే నన్ను మాత్రమే మీరు పూజించి సేవించాలి. మనుషుల చేత తయారు కాబడినటువంటి ఆకాశమందున్న వాటిలో కానీ, భూమి మీద ఉన్న వాటిలో కానీ, భూమి కింద నీటిలో ఉన్నటువంటి వాటిలో కానీ దేని ప్రతిమను మీరు చేసుకోకూడదు, దానికి సాష్టాంగ పడకూడదు. వెరీ క్లియర్గా మా దేవుడు మాకు చెప్పాడు. ఇక ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి అట్లా కాదు ఇట్లా దీన్ని సాష్టాంగ పడాలి అని మీరంటే నేను దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? దేవుని మాట వింటాను నేను. మా ఆదాము అవ్వలకు అట్లా మోసపోయే ఇంతవరకు వచ్చింది పరిస్థితి. కాబట్టి మేము దేవుని మాటే వింటాం, ఇంకొకరి మాట వినే ప్రసక్తులు. ఎందుకంటే అమ్మో అది తలుసుకుంటేనే భయం వేస్తూ ఉంటుంది, ప్రపంచం ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది అని అంటే. కాబట్టి మేము మొక్కమయ్యాను. ఏడంతలు చేయండి రా అని అన్నాడు. ఏంటిది? అగ్నిగుండాన్ని ఏడంతలు చేయరా అంటే అదేమో బుసలు కొడుతుంది. ఇక ఏడంతలు చేసినాక అది మంటలు ఎలా కూరలకి ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఎత్తిపడేయండి రా అని అన్నాడు. ఆ బలం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి వీళ్ళని ఎత్తి అట్లా వేయబీళ్ళట. వీళ్ళను నడి గుండంలో వేశారు, బట్ వేయబడినటువంటి వీళ్ళు దాని శకకి చచ్చిపోయారు. వేసినటువంటి వారు దాని శకకు చనిపోయారు. వేయబడినటువంటి వారు అందులో హ్యాపీగా టూర్ చేస్తున్నారట, హ్యాపీగా వాకింగ్ చేస్తున్నారట. అడిషనల్గా వాళ్ళకి ఇంకొక వ్యక్తి తోడయ్యాడట, అఫ్కోర్స్ దేవదూత. ఓకే, ఈ నలుగురు కలిసి తిరుగుతున్నారు. ఈ వేసిన వాళ్ళు ఇట్లా చనిపోయినట్టు వేయబడిన వాళ్ళ సంగతి ఏంటి? కొడుకులు బూడిద కూడా మిగిలదల్లా అని చూస్తున్నాడట. ఈయన చూసరికి నలుగురు హ్యాపీగా ముచ్చట పెట్టుకుంటూ తిరుగుతానులట. ముచ్చటాన్ని లేదులేండి, కొంచెం ఇమాజినేషన్ అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా, అలా తిరుగుతున్నారు. ఇప్పుడు మీకు దేవదూత వచ్చి ఏం మాట్లాడకుండా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఆ సిచ్యువేషన్లో, ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళందరూ పడిన తర్వాత దేవదూత వచ్చి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చి అని ఉంటుందా? ఉండదు. మీరు భయపడకండి, నేను మీకోసమే వచ్చాను. సంథింగ్ ఏదో ఉంటుంది కదా, కన్వర్జేషన్ ఏదో ఉంటుంది కదా, రైట్? వాళ్ళు తిరుగుతున్నారు. ఈయనకు అసలు నేను చేసేది నిజమా ఇంకేదైనా భ్రమణ అని చెప్పి ఆయన భావించి, ఏంటి మనం ఎంతమంది వేసాం అందులో? మంత్రులను అడిగాడట, ముగ్గురునండి. మరి నాకేదో నలుగురు కనబడుతున్నారు.
ఏదో తేడా ఉంది. షడ్రకు మెషకు అబేద్నెగోలు బయటకు రండి అని అన్నాడు. వాళ్ళు వచ్చేసారు. రాగానే అందరూ మంత్రులు వీళ్ళందరూ మూవీ దగ్గర ఎంట్రీ కూడా ఏం కాలేదా? వస్త్రం అరే వస్త్రం కూడా ఏం కాలేదా? ఏం కాలేదు. బట్ పొగవాసన నొత్తలేదా? రావట్లా, ఏమి రావట్లా. అది చూడగానే ఇప్పుడు రాజుగారి నోట వచ్చినటువంటి మాట చూడండి, ఇర్మియా గారి ద్వారా చెప్పినటువంటి మాట అక్షరాల ఎలా నెరవేరుచున్నదో చూడండి. ఇర్మియా నెబుకద్నెజరుకు ముందున్నటువంటి వ్యక్తి సుమా, ఆయన నోట వచ్చినటువంటి మాట అక్షరాల ఎలా నెరవేరుచున్నదో చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28, 29 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఇందాక చెప్పిందంతా మీద ఉంటుందండి, మీకు మేబీ తెలుసు, అవసరమైతే మళ్ళీ చదవండి. 28, 29లో అంటున్నాడు, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఫస్ట్ ఎక్కడికి వచ్చిండు? పూజార్హుడు. పూజార్హుడు అని ఎవరు చెప్తున్నాడు? ఒక విగ్రహ ఆరాధికుడైనటువంటి ఆయన ఆ విగ్రహం పట్ల విశేషమైనటువంటి అభిమానము కలిగి బంగారముతో చేయించి ప్రతిష్ఠించినటువంటి ఒక మహాచక్రవర్తి అంటున్నాడు. మీరు ఆలోచించాలి. ఎవరు ప్రశ్నించేవారు ఆలోచించాల్సినటువంటి విషయం. ఆయన అంటున్నాడు ఏమని? పూజార్హుడు అని చెప్తూ ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక, నోట్ దిస్ పాయింట్, వారి దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు. ఆయన కన్సిడర్ చేశారండి, మీరు ఎందుకు కన్సిడర్ చేయరు? ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన స్పష్టం చేశాడు, మీరెందుకు దాన్ని గమనించరు? ఆ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవునికి నమస్కరింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను, రాజు నా ఆజ్ఞ, స్వయాన నేను ఇచ్చిన ఆజ్ఞ, నేను తయారు చేసిన శాసనం, నా ఆజ్ఞను ఏం చేశారు? వ్యర్థపరిచిరి అని బహిరంగంగా ఆ సభ ఏదైతే ఉంటుందో, ఆ సమాజం ఏదైతే ఉంటుందో వాళ్ళందరి ముందు బాహటంగా చెప్పుకోవాల్సి వచ్చింది. నేను చేసిన శాసనాన్ని ఈ ముగ్గురు వ్యర్థం చేశారు అని అన్నాడు. చాలదా? ఇప్పుడు ఇక్కడ నెబుకద్నెజరు అవమానపడ్డాడా? బా ఎంత గ్రేట్రా అని హెచ్చించబడ్డాడా? అవమానం. తాను తయారు చేసిన శాసనాన్ని తాను వ్యర్థం చేసుకోవలసి వచ్చింది, వ్యర్థమైపోయింది అంటే అది అవమానానికి సింబాలికల్గా వాడేటువంటి మాట. అంటే మొట్టమొదటిగా ఈ షడ్రకు మెషకు అబేద్నెగోల ద్వారా అవమానపరచబడ్డాడు నెబుకద్నెజరు. ఎందుకంటే బంగారు ప్రతిమను నిలబెట్టి దీనికే సాష్టాంగపడాలి, దీనికే సాష్టాంగపడాలి, లేదా దీనికి అందరూ సాష్టాంగపడాలి, అందరూ సాష్టాంగపడాలి అని శాసనము తయారు చేసినందుకు గాను తాను తయారు చేసిన శాసనాన్ని తానే కొట్టేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇది అవమానం కాకపోతే మరి ఇంకేమై ఉంటుంది? చాలదా? అలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి, అలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 2 మాటలు మళ్ళీ చెప్పుకోలేం కదా, ముగించేస్తాను. గనుక ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం అందరం, లేదా ఈరోజు ఏ దాడులు, ఏ రకమైనటువంటి సంస్కృతి నెలకొని ఉన్నదో, జీవం కలిగినటువంటి దేవుడికి నిర్జీవమైనటువంటి ప్రతిమలకి మధ్య ఎలాంటి వాతావరణం చోటు చేసుకుని ఉన్నదో, ఈ పరిస్థితులను బట్టి ఒక మాట పౌలు గారే కొరింథీయులకు రాస్తూ 12వ అధ్యాయము, మొదటి పత్రిక 12వ అధ్యాయము
2వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడితే అటు నడిపింపబడితురని మీకు తెలియను. ఎటుబడిన అటు అనేటువంటి వాడుక భాషలో మనకు ఎటుబడితే అటు అని. మీరు అన్యజనులై ఉన్నప్పుడు దేవీ దేవుళ్ళు అని చెప్పి ఎటుబడితే అటు తిరిగిండ్రు మీరు. అదే కదా మనకు ప్రస్తుతం కూడా అలాగే కనపడుతుంది కదా, ఎటుబడితే అటు పోయిండ్లు. కాబట్టి అని చెప్పి కింద కొత్త వివరణ ఇస్తున్నాడు. సరిపోతారు ఇక తర్వాత మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే అన్యజనులుగా ఉన్నప్పుడు అటు ఇటు ఎటుబడితే అటు తిరిగారు. ఇప్పుడు అలా తిరగకండి. మీకు ఏ సత్యదేవుడైతే పరిచయం అయ్యాడో అతడి దగ్గరే మీరు ఉండండి, పటిష్టంగా ఉండండి, ఎటు తిరగకండి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు కొరింథీయులకి. ఓకే, అలాగే గలతీయులకి నేను వివరిస్తలేను, సమయం అయిపోయిందని జస్ట్ సింప్లిఫై చేసి చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి, అంతే కదా మనం కూడా అంతే కదా, ఏమాట కాబట్టి మనం కూడా అంతే కదా, ఒకనాడు మన పరిస్థితి అంతే. నిజమునకు దేవుళ్ళు, ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. గర్వాపస్ అనేటువంటి కార్యక్రమం అప్పుడు కూడా జరిగిందండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, సామవేద దండోపాయాలు అని ఉంటాయి కదా, ఆ రకరకాలుగా వారిని ప్రలోభ పెట్టడం మూలంగా, భయపెట్టడం మూలంగా, ఆశ పెట్టడం మూలంగా వాళ్ళు మళ్ళీ తిరిగి మా పూర్వపు సాంప్రదాయం, పూర్వపు ఆచారం అని చెప్పి మళ్ళీ వాటి వైపు మొగ్గు చూపుతున్నారట. ఆ గలతీ సంఘంలో కొంత అలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళకు చెప్తున్నాడు, మీరు సత్యదేవుణ్ణి ఎరిగినటువంటి వారై ఉన్నారు, మీరు ఎరగనప్పుడు అంటే పోయారు, ఎరిగిన తర్వాత ఈ బలహీనమైనటువంటి వాటి వైపు ఆ మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు ఈ దేవుణ్ణి ఎరిగి సంగమనకు వస్తున్నామని చెప్తూనే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి దినాలు, ఆ మాసాలు, ఉత్సవ కాలములు, సంవత్సరములు, ఆ పండగలు, ఆ కార్యక్రమాలు, వాటన్నిటిలో కూడా మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసింది, తెలుస్తున్నది, నేను గమనించాను కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిజంగా చూడండి, ఒక దశాబ్ద కాలానికి ముందు పరిస్థితి ఏంటి, ఈ దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి. సోషల్ మీడియా మేజర్గా, అది సోషల్ మీడియా అనేటువంటిది చాలా ఇంపాక్ట్ చూపించగా క్రైస్తవుల్లో ఉన్నటువంటి బలహీనులందరూ ఒకరొకరు ఏమవుతున్నారు, బయటికి వచ్చేస్తున్నారు. ఎక్కడికి? సంఘము బయటికి వచ్చేస్తున్నారు. అంటే మరలా భావి ప్రపంచంలోనికి వచ్చేస్తున్నారు. వచ్చి మళ్ళీ ఎలా ఫీల్ అవుతున్నారంటే మేము ఏదో సాధించామన్నట్టుగా గొప్పగా గర్వంగా ఫీల్ అయిపోయి మరీ కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడిస్తున్నారు. అఫ్కోర్స్ ఇందులో క్రైస్తవుల పాత్ర కూడా ఉంది, ఇందులో బోధకుల పాత్ర కూడా ఉంది. అంటే బోధకుల పాత్ర అంటే ఆ బోధకులైనటువంటి వారిని పిలిచి, వాక్యం ద్వారా పిలిచి ఆ సంఘంలో చేర్చి వారిని కట్టేటువంటి సందర్భంలో వారు ఎలాంటి పునాది వేశారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటున్నది. రెండవది ఏంటంటే సంఘములో వీరు చేసేటువంటి కార్యకలాపాలు మనం విన్నాం కదా, చాలా మంది గురించి చాలా ఘోరంగా విన్నాం కదా. వారి ప్రవృత్తులను బట్టి విసుగు చెంది ఆ రకంగా కూడా కొంతమంది బ్యాక్ పిచే మూడు అని చెప్పి వెనక్కి వచ్చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అంటే అది వాస్తవానికి అక్కడ జరిగేది 10 పైసల వంతు, పావులంత అయితే వీళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేసేది రూపాయి ఎంత అవుతుంది, ఇంకా బారణ కలుపుతున్నారనమాట. అలా కలపటం మూలంగా ఇప్పుడు ఈ అవాకులు చవాకులు ఇవన్నీ పెరిగిపోయి
ఇక మా చుట్టాలందరూ అటే ఉన్నారు, మా బంధువులందరూ అటే ఉన్నారు, మా స్నేహితులందరూ అటే ఉన్నారు, నేను ఒక్కదాన్నే, మా కుటుంబం ఒక్కటే ఇక్కడ, మా ఊర్లో మా కుటుంబం ఒకటే, ఇట్లా అట్లా అని చెప్పేసి ఇక ఏదో ఇక దాని మొత్తం ఓవరాల్గా ఏం చెప్పాలంటే మాయా అని చెప్పాలి. ఆ మాయతో తిరిగి మరలా వెనకకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి పౌలు గారు ఇచ్చినట్టు సలహా, మీరు ఎలా పోతారు, అలా కరెక్ట్ కాదు కదా, మీరు ఆలోచించండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఏం ప్రలోభ పెట్టట్లేదు, ఆయన బెదిరియటం లేదు, కానీ ఫ్యాక్ట్ ఏంటనేటువంటిది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈరోజు మన సాటి క్రైస్తవులకు కూడా ఇలాంటి సూచన సలహా నేను ఇస్తున్నాను. అలాగే వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఇప్పటికైనా మీరు ఆలోచించండి అని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక రైట్, ఇప్పుడు క్రైస్తవులముగా, ఇక సంఘముగా, ఈ ప్రజలముగా మనము దేవుణ్ణి గురించి ఇతడే నిజమైనటువంటి దేవుడు అని నిరూపించాలి అనంటే ఏ రకమైనటువంటి వాటితో మనం నిరూపించగలుగుతాం? ఇప్పుడు అద్భుతాలు లేవు, సూచక క్రియలు లేవు, మరి ఎలా అనంటే 3 ఎవిడెన్స్లు మీకు ఇదివరకు ఆయా సందర్భాలలో చెప్తూ వచ్చాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి? ఒక ఎవిడెన్స్, మనము ఎవరిని దేవుడు అని అంటున్నాం? సృష్టికర్తను దేవుడు అని అంటున్నాం, ఆయన ఉన్నవాడు అని అంటున్నాం, అంతేనా? జన్మ మరణములు లేనివాడు, ఆది అంతములు లేనటువంటి వాడు, అతడు దేవుడు అని చెప్తున్నాం. సృష్టిని కలగజేసి నడిపిస్తున్నటువంటి వాడు దేవుడు, మనకు జన్మనిచ్చినటువంటి వాడు దేవుడు, బ్రతుకుని ఇస్తున్నటువంటి వాడు దేవుడు, ఇతడు దేవుడు అని చెప్తున్నాం. ఆ దేవుని గురించిన సాక్ష్యము, సాక్ష్యం మీన్స్ రుజువునే మరొక పదవుడు, పర్యాయ పదం నిరూపణ, అదేనా? మీరు నిరూపించండి అని అంటున్నారు కదా. ఎస్, ఇదిగో మా నిరూపణ ఏంటంటే సృజించబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన ఆయన ఉన్నాడు, ఆ ఉన్నవాడి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటి అంటే మనం చెప్తున్నాం, అది రోమపత్రిక 1:20 ఆ నిరూపణ ఉంటుంది. అవునా? రెండవ నిరూపణ ఏంటి? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మేబీ ఆ 27 ఆ ప్రాంతంలో ఉంటుంది కిందికి. అక్కడ ఏమంటాడు అనంటే, అక్కడ సందర్భం ఏంటంటే లుస్త్రా అనేటువంటి పట్టణంలో కొంతమంది వీరు చేసినటువంటి ఒక సూచక్రియను బట్టి వీళ్ళే దేవుళ్ళు అని చెప్పి హెర్మే అండ్ బృహస్పతి అని చెప్పి వీళ్ళని పూజించడానికి దండలు పట్టుకుని ఏకంగా బలిపశువులను తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. అయ్యో మీరు ఏం చేస్తున్నారు పిచ్చి పని, ఎవరు దేవుడు అని అంటే చెప్తున్నాడు. ఆకాశంలో కలిగజేసినటువంటి వాడు, మేఘములను అంటే ఋతువులను కలిగజేసి మేఘములను రప్పించి వర్షాన్ని కురిపించి పంటలు పండించి మీ కడుపులను నింపి మీ హృదయాన్ని ఉల్లాసంగా ఉంచుతున్నటువంటి వాడు దేవుడు, అతన్ని మీరు పూజించండి, సేవించండి. అంటే ఇప్పుడు ఆ సృష్టిని కలగచేసి చూపించేటువంటి నిరూపణ ఒకటైతే, రెండవ నిరూపణ ఏంటంటే నీ సర్వైవింగ్ ఎలా అవుతున్నది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావంటే, ఈరోజు నువ్వు నెమ్మదిగా ఎలా ఉన్నావు అనంటే ఇదిగో భోజనం చేయటాన్ని బట్టే కదా, ఈ భోజనం ఎలా వచ్చిందంటే పండటాన్ని బట్టే కదా, నేల పండటాన్ని బట్టే కదా, ఈ నేల ఎలా పండిందంటే వర్షం కురవటాన్ని బట్టే కదా, వర్షం ఎలా కురిచిందంటే మేఘం రాబట్టే కదా, మేఘం ఎలా వచ్చిందంటే ఋతువులు కలగబట్టే కదా, ఈ ఋతువులు ఎలా కలిగాయంటే దేవుడు ఈ ఖగోళములో రకరకాలైనటువంటి అంతరిక్ష పదార్థములను పెట్టడం మూలంగానే కలిగింది కదా అని చెప్పి అతడు దేవుడు, అతన్ని మీరు పూజించండి, సేవించండి అంటే అదొక ప్రత్యక్ష సాక్ష్యం. అంటే ఇప్పుడు ఈ మేఘాలు ఎలా, ఎండ ఎలా వస్తుంది, ఈ మేఘం ఎలా వచ్చింది, ఈ వర్షం ఎలా వచ్చింది, నిన్న వర్షం ఎలా పడే, ఇలా ఈరోజు ఎండ ఎలా పడే, ఈ రకమైనటువంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే నీకు దేవుడు ఉన్నాడనే సంగతి తేటపరచబడుతుంది అన్నాడు. ఇక మూడవ రుజువు ఏంటి అనంటే ఇది 17వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇందాకైతే 14వ అధ్యాయము, ఇది 17వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఏంటి అనంటే మోస్ట్లీ ఇలాంటి విషయాన్ని చెప్తూ వచ్చి చివరిలో ఏమంటాడు అంటే యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తిని తిరిగి లేపి మృతుల పునరుత్థానం గావింప చేసి యేసును లేపాను అని బాహ్య ప్రపంచానికి చూపించి తనను గురించినటువంటి సాక్ష్యము, అలాగే తాను చేయబోయేటువంటి కార్యము, లోకమునకు తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటి సంగతిని తేటపరుస్తున్నాడు ఆయన, రుజువు చేస్తున్నాడు ఆయన అని చెప్పి యేసు ప్రభుల వారి యొక్క మృతుల పునరుత్థానమే ఒక సాక్ష్యము అన్నట్టుగా ఆయన చూపించాడు. రైట్, సృష్టి కలగటాన్ని బట్టి ఒక సాక్ష్యం అన్నాడు. ఆ సృష్టిలోని వస్తువులు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి మీరు ప్రత్యక్షంగా చూడండి, గమనించండి. అలా ఉపయోగపడేటట్లుగా వాటిని ఆపరేట్ చేస్తున్నటువంటి వారెవరు నువ్వు అర్థం చేస్తే, ఆలోచిస్తే అతడే దేవుడు అని చెప్పి ఆ రెండో మాటలో చెప్పాడు. మూడవది ఏంటంటే చనిపోయి తిరిగి లేపబడినటువంటి వారు ఎవరు మనకు కనిపించారు, బట్ యేసయ్య మనకు కనపడతాడు. ఆ యేసయ్యను తిరిగి ఎవరైతే లేపారో అతడే దేవుడు అని చెప్పి మూడవ ఆధారంలో అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మరి మీరు దీని ద్వారా కొంత విషయాన్ని గమనించారని నేను అనుకుంటున్నాను.
మరి ప్రశ్నించేటువంటి వారు కూడా బైబిల్ గురించి కానీ క్రైస్తవ్యాన్ని గురించి కానీ క్రీస్తుని గురించి కానీ దేవుడి గురించి కానీ ఎకసక్కాలు చేస్తూ అపహాస్యంగా మాట్లాడుతూ దెప్పిపొడుస్తూ అవమానకరంగా మాట్లాడుతూ మీకు ఇక అదుపు లేకుండా నోటికి ఎంత వస్తే అంత విపరీత ధోరణితో మాట్లాడుతున్నటువంటి నా ప్రియతమ సోదరులకి సోదరిమణులకి ఈ పాఠం అంకితము అని మీకు తెలియచేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.